హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మేము ముందుకొచ్చానమాట. ఒక ఊర్లో ఒక తండ్రి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకుకు అనుకోకుండా ఒక రాయి దొరుకుతుంది. అది బాగా మెరిసిపోతుంది అనమాట. ఆ రాయి ఏంటో వాళ్ళకి తెలియకుంటే ఆ రాయి చేతిలో పట్టుకొని ఆ పిల్లోడు వస్తూ ఉన్నాడనమాట. వస్తూ ఉంటే ఒక ఆవిడ చూస్తుంది ఆ రాయిని. చూసి, ఇది నాకు ఇస్తావా, నేను ఒక 200 రూపీస్ నీకు ఇస్తాను అంటాడు అని అంటుంది. అంటే ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే, ఏం అర్థం కాలేదు ఎందుకు ఈమె ఇలా అంటుంది అని చెప్పి సైలెంట్గా వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకి చెప్తాడు, నాన్న ఈ రాయి నాకు దొరికింది, 200 ఇస్తానని ఒక ఆవిడ నాతో చెప్పింది అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఒక మాట చెప్తాడు. ఏమని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ రాయి పట్టుకొని వాళ్ళు ఎవరైనా అడిగితే జస్ట్ 2 వేళ్ళు చూపించు, జస్ట్ 2 వేళ్ళు మాత్రం చూపించు అని చెప్తాడు. అనేసి ఎందుకు నాన్న ఇలా అన్నాడు అనేసి ఏం అర్థం కాలేదు తనకి. సరే అన్నాడు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న చూశాడనమాట ఈ రాయిని. చూసి, నేను 2,000 ఇస్తాను, ఈ రాయి నాకు ఇస్తావా అనేసి అడిగాడు. అడిగితే తను సైలెంట్గా వచ్చేస్తాడు. ఏం చెప్పడు ఆన్సర్, సైలెంట్గా వచ్చేస్తాడు. తర్వాత వాళ్ళ నాన్నకు వచ్చి, నాన్న 2,000 ఇస్తానని చెప్పాడు ఒక అంకుల్ అని చెప్తాడు. అనేసి, సరే రేపు నిన్ను ఒక పెద్ద మ్యూజియంకు తీసుకెళ్తాను, నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో నువ్వు విను అనేసి అంటాడు. అంటే సరే నాన్న అనేసి అక్కడ ఒక పెద్ద మ్యూజియం ఉందన్నమాట. ఆ మ్యూజియంకి వెళ్తాడు ఆ రాయి పట్టుకొని. అక్కడికి వెళ్తే ఆ మ్యూజియంకి ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ ఓనరు ఆ పిల్లోడి చేతిలో రాయి ఉంటుంది కదా, ఆ రాయి చూస్తాడనమాట. చూసిన తర్వాత అతను అక్కడికి వచ్చి, బాబు ఈ రాయి నాకు ఇస్తావా అని అంటాడు. అని అంటే ఈ బాబు ఏం చేస్తాడు, జస్ట్ 2,000 మాత్రమే చూపెడతాడు. చూపెట్టిన తర్వాత, నీకు 2 లక్షలు కావాలా అనేసి అడుగుతాడు. అడిగి, నీకు 2 లక్షలు నేను ఇస్తాను, ఈ రాయి నాకు ఇచ్చేయి అంటాడు. ఎందుకు అంత డబ్బు అని అంటే, ఆ రాయి విలువ ఏంటో తనకి తెలుసు కాబట్టి కదా. సరే అనేసి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకు చెప్తాడు. నాన్న, ఒక అంకుల్ ఇట్లా వెళ్తే అంకుల్ ఏమన్నాడంటే 2 lakhs నీకు ఇస్తానని చెప్పాడు అని చెప్తాడు. అంటే చూసావా, నీ విలువ, నువ్వు పెట్టే దానిపైన నువ్వు ఎక్కడ ఉండాలో నీకు తెలియక చిన్న చిన్న వాటికి అమ్ముడుపోవడం వల్ల నీ వాల్యూ ఏంటో నీకు తెలియకపోతుంది. అదే రాయి నువ్వు మ్యూజియంలో అమ్మడం వల్ల 2 లక్షల రూపాయలు నీకు వచ్చే అవకాశం ఉంది. 200లో ఉండాలనుకుంటున్నావా, లేకపోతే 2 లక్షల్లో ఉండాలనుకుంటున్నావా, ఎలా ఉండాలో నీకు నువ్వే డిసైడ్ చేసుకో అనేసి వాళ్ళ నాన్న చెప్తాడు. అప్పుడు మనకేం అర్థం అవ్వాలి చెప్పండి. మనం ఏదైతే చిన్న చిన్న వాటికి అమ్ముడు పోతూ ఉంటామో, మన దగ్గర ఏదైనా ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, ఆ ప్రాపర్టీని ఎవరికైనా ఇవ్వాలంటే కొంచెం అమౌంట్ చెప్తారు. కొంతమందికి వెళ్ళాలంటే డిఫరెంట్ అమౌంట్ అనేది మనకు చెప్తారు కదా. ఆ చిన్న చిన్న వాటికే మనం కమిట్ అయిపోతున్నాం కాబట్టి మన లైఫ్లో కూడా ఇలాగే ఉన్నాయి. అలా కాకుండా ఒక రిచ్ పర్సన్ లాగా ఒక మైండ్ సెట్తో మనం ఆలోచించి ముందడుగేసామనుకోండి, మనం ఇంకా ఎక్కువ మనీ సంపాదించుకునే అవకాశం ఉంది. మంచి పొజిషన్కి కూడా రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంతే కదా. ఏదైనా కూడా మనము కమిట్ అయ్యేదాన్ని బట్టే ఉంటుంది మన లైఫ్ కానీ ఏదైనా కానీ. అది మనం 200 తీసుకుంటామా, ఆ బాబుకి ఎదురైనట్లు 200 తీసుకుంటామా, 2 లక్షలు తీసుకుంటామా, మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న వాటికి అమ్ముడు పోవద్దు అనేసి ఈ ముఖ్య సందేశం అనమాట. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి. జస్ట్ ఒక లైకే కదబ్బా, మీరు లైక్ చేస్తే చాలామందికి కూడా రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా మీరు ఒక చిన్న హెల్ప్ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.